నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణకు కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నారన్న రాహుల్ ప్రజాప్రభుత్వ ఏర్పాటే లక్ష్యమని ఉద్ఘాటన ముగిసిన 3 రోజుల పర్యటన భారాస హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న కేసీఆర్ 95 నుంచి 105 సీట్లు వస్తాయని విశ్వాసం తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టీకరణ చంద్రబాబుకు రోజుకు 2 లీగల్ ములాఖాతులు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఫైబర్ నెట్ కేసులో నవంబర్ 9 వరకు యథాతథ స్థితి కొనసాగించిన సుప్రీంకోర్టు ఈ నెల 23న తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ భేటీ ఉమ్మడి పోటీ సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశం కలిసి నడవాలని శ్రేణులకు పవన్ పిలుపు ప్రభుత్వ బడుల్లో టోఫెల్ శిక్షణ ఐబీ సిలబస్ వెనుక పెద్ద కుంభకోణం జనసేన ఆరోపణ 3వ తరగతి పిల్లలకు ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్న దేశంలో ప్రాంతీయ సెమీ హై స్పీడ్ రైల్ ప్రారంభం యూపీలో శ్రీకారం చుట్టిన ప్రధాని రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం పురోగమిస్తుందని విశ్వాసం గాజా స్ట్రిప్పుపై భూతల దాడికి సిద్ధమైన ఇజ్రాయెల్ సైన్యం అనుమతి ఇచ్చినట్లు రక్షణ మంత్రి ప్రకటన పాలస్తీనాలో 4000 దాటిన మృతులు తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన సంపదంతా ఒక కుటుంబం చేతుల్లోకి వెళ్లిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీనంతా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు పంచుతామని తెలిపారు. తెలంగాణకు కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన ప్రజల తెలంగాణ ఏర్పాటే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు. అధికారమే లక్ష్యంగా విజయభేరి పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన తొలి విడత బస్సు యాత్ర 3 రోజుల పాటు సాగింది. రామప్ప ఆలయం వద్ద ప్రారంభమైన యాత్ర ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్ నియోజకవర్గాల్లో కొనసాగింది. చివరి రోజు అయిన ఇవాళ కరీంనగర్ నుంచి బయలుదేరిన రాహుల్ జగిత్యాలలో కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. భారాస ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. तेलंगाना मिला और फिर आपने देखा एक परिवार का राज हो गया। स्टेट का जो पूरा धन है, चाहे वो जमीन हो, रेत हो, शराब हो, सारा का सारा पैसा एक परिवार के कंट्रोल में है। हमारी सरकार आएगी तो इस शुगर फैक्ट्री का रिवाइवल का काम हम करेंगे आपके लिए। जंगल में कभी जाते हैं तो शेर अकेले अकेले मिलते हैं, एक साथ नहीं मिलते। जंगल में ये देखो कांग्रेस पार्टी के कितने बब्बर शेर बैठे हुए हैं। ये बीआरएस की सरकार को उखाड़ के फेंकने वाले हैं। तेलंगाना की जनता की सरकार होगी, प्रजला तेलंगाना की सरकार होगी। అనంతరం కోరుట్ల మీదుగా నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన రాహుల్ మోర్తాడ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. భాజపాను ప్రశ్నించే విపక్ష నేతలందరినీ వెంటాడుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసీఆర్ ను మాత్రం పట్టించుకోవని విమర్శించారు. బస్సు యాత్రలో చివరగా ఆర్మూర్ బహిరంగ సభలో ప్రసంగించిన రాహుల్ ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్ని వివరించారు. సోనియా గాంధీ तेलंगाना की पूरी मदद नहीं की होती तो शायद तेलंगाना बनता ही नहीं। मगर सोनिया गांधी जी दोराला तेलंगाना नहीं बनाना चाहती थी, प्रजाला तेलंगाना बनाना चाहती थी कि जैसे ही कांग्रेस पार्टी की सरकार आएगी आपका पेंशन 2000 का नहीं होगा, आपका पेंशन दुगना हो जाएगा, 4000 रुपए का होगा। करोड़ों महिलाओं के बैंक अकाउंट में हर महीने 2500 रुपए जाएगा। आज आप 1000 रुपए का सिलेंडर खरीदते हैं, जैसे हमारी सरकार बनेगी आपके वहां सब 500 रुपए आपके वहां बन जाएंगे। इसके बाद जब हमारी सरकार आएगी, जब आप बस में जाएंगी आपको टिकट खरीदने की कोई जरूरत नहीं होगी, आप फ्री में घूमेंगी। ఆర్మూర్ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పాటిల్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం రాహుల్ తెలంగాణ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ ఎన్నికల్లో భారాస హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 95 నుంచి 105 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని పార్టీ గజ్వేల్ నియోజకవర్గ సమావేశంలో పేర్కొన్నారు. గజ్వేల్ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా తూంకుంటలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన భారాస గజ్వేల్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలపై నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల్ని దశాబ్దాలుగా పట్టిపీడించిన కరెంటు బాధలు, తాగునీటి కష్టాల్ని స్థిరమైన ఆలోచనతో తీర్చామని కేసీఆర్ వివరించారు. గజ్వేల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల తొలి దశ ముగిసిందని, ఈసారి గెలిపిస్తే మరో విడత ప్రగతికి శ్రీకారం చుడతామన్నారు. గజ్వేల్ పరిధిలో ఇల్లు లేకుండా ఏ పేదవాడు ఉండొద్దనేదే తన లక్ష్యమని
కేసీఆర్ ప్రస్తావించారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి బేసిక్ అవసరాలను ఒకటి మనం చేసుకుంటూ పోయినాం. నేను 27 పోలేసి 27 అయితే 3 పడ్డాయి, మిగిలిన 24 గోవింద. ఆ బాధ పోవాలంటే ఖచ్చితంగా పట్టుబట్టి భూగర్భ జలం పైకి రావాలి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 6.5 మీటర్లు పైకి వచ్చింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, రాష్ట్రంలో గెలవాలి, అంతటా గెలవాలి, అన్ని జిల్లాల్లో గెలవాలి. గెలుస్తున్నాం, దానిలో ఏం డౌట్ లేదు. నాకు తెలిసి 95 నుంచి 105 స్థానాల మధ్య రావాలి మనకు, డౌట్ లేకుండా. ఏమో కామారెడ్డి పోతాను మొదలుపెట్టి నీ సంగతి ఏంది? దానికి ఒక కారణం ఉందని నాకు గజ్వేల్ కాడ ఇల్లు ముంగిలు అని పెట్టుకొని నేను ఎందుకు పోతా, నేను ఇక్కడనే ఉంటాను, ఏమి రందిపాకని చెప్పి ఎంత మేడ తెస్తారనేది మీ దయ. మీరు పడే తిప్పల రాష్ట్రానికే తలమానికంగా ఉండే విధంగా గజ్వేల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టేలా కార్యకర్తలు, శ్రేణులు కృషి చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. గజ్వేల్ ను మోడల్ గా తీసుకుని కేసీఆర్ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేశారని వివరించారు. గజ్వేల్లో ఏం చేసిండ్రో దాన్ని రాష్ట్రం మొత్తం చేసినారు. గజ్వేల్లో మొదలు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో గజ్వేల్ తరహాలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను శాంక్షన్ చేసిండ్రు. మనకు మంచినీళ్ళు ఇచ్చిండ్రు. అదే పద్ధతిలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించే ప్రయత్నం చేసినారు. అడవుల పునరుద్ధరణ గజ్వేల్లో ప్రారంభమైంది. రాష్ట్రం మొత్తం అడవుల పునరుద్ధరణ కార్యక్రమం జరిగింది. అంటే ఏం తీసుకున్నా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణను దేశానికి ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శకంగా నిలిపినటువంటిది ఇవాళ ఘనత మన కేసీఆర్ గారిది. ఇకపై గజ్వేల్ నియోజకవర్గానికి ప్రతి నెల ఓ రోజు కేటాయిస్తానన్న కేసీఆర్ తెలంగాణకే తలమానికంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 5-6 సీఎం అభ్యర్థులు దొరికారు, కానీ ఓటర్లే దొరకడం లేరని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో తెలుగుదేశం సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కేటీఆర్ సమక్షంలో భారాసలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ ఉద్యమ నేతలందరూ భారాసలో చేరుతున్నారని తెలిపారు. బీసీ జనగణన చేయాలని గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీ జనగణనను రాహుల్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ జాతీయ శక్తిగా ఎదుగుతారేమోనని కాంగ్రెస్, భాజపాకు భయం పట్టుకుందని ధ్వజమెత్తారు. తెలంగాణపై కేసీఆర్కు ఉండే ప్రేమ ఢిల్లీ పెద్దలకు ఉంటుందా అన్న కేటీఆర్, ఢిల్లీ గులాములుగా, గుజరాత్ తొత్తులుగా ఉండేవారు మనకు కావాలా అని వ్యాఖ్యానించారు. చాలా విచిత్రం అనిపిస్తుంది. రాహుల్ గాంధీ మాట్లాడిండు ఈరోజు. కేసీఆర్ దొరల పాలన కావాలా, ప్రజల పాలన కావాలా అంటాడు. భారతదేశంలో ఒక్కసారి ఎమర్జెన్సీ పెట్టిన దౌర్భాగ్య పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చి ఇలా మనకు ప్రజాస్వామ్యం గురించి చిలక పలుకులు పలుకుతున్నాడు. అమరవీరుల స్తూపం కాడ రేవంత్ రెడ్డి గారు నిన్న హడావుడి చేస్తున్నాడు. నువ్వు మద్యం పంచను, మందు పంచను అని కేసీఆర్ ప్రమాణం చేయి నువ్వు అని వదిలిపెడుతున్నాడు. ఆడ చూస్తే నవ్వాలనేడు వాళ్ళు అర్థం కాల. ఎవరు ఈ రేవంత్ రెడ్డి? కరెక్ట్ గా 50 లక్షల రూపాయలకు నోట్ల కట్టలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి గారు డబ్బులు పంచనని ప్రమాణం చేస్తాడంట. ఎక్కడ పోయి ప్రమాణం చేస్తున్నాడు? అమరవీరుల స్తూపం కాడ. అమరవీరులను చేసింది ఎవరు? వారిని ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? చంపినోడు వచ్చి సంతాపం చెప్తుంటే ఆ అమరవీరుల ఆత్మలు ఘోషించాయా? చంద్రబాబుకు రోజుకు 2 లీగల్ ములాఖాతులు ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది. జైలు అధికారులు ములాఖాతులు కుదించడాన్ని సవాలు చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. గతంలో 2గా ఉన్న లీగల్ ములాఖాతులను 1కి కుదించారని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఆక్షేపించారు. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున రోజుకు 3 సార్లు ములాఖాతులు పెంచాలని పిటిషనర్లు అభ్యర్థించారు. అయితే పిటిషన్లో ప్రతివాదుల పేర్లు ప్రస్తావించలేదని, సరైన ఫార్మాట్లో పిటిషన్ వేయాలని న్యాయాధికారి సూచించారు. ఆ మేరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు సవరణ పిటిషన్ వేయగా రోజుకు 2 లీగల్ ములాఖాతులు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబుపై నమోదైన ఫైబర్ నెట్ కేసులో నవంబర్ 9 వరకు యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్కిల్ కేసులో ముందుగా తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం వెల్లడించింది. స్కిల్ కేసు తీర్పు తర్వాత ఫైబర్ నెట్ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని న్యాయమూర్తులు తెలిపారు. అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసు పీటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేశారు. తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీలు 5 మందితో సమన్వయ కమిటీ సభ్యులను నియమించాయి. సమన్వయ కమిటీల సంయుక్త సమావేశం అనంతరం రాజకీయ కార్యక్రమాల వేగం పెంచేలా
దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగుదేశంతో కలిసి పనిచేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నాయకులకు సూచించారు. జనసేనలో ఇటీవల పదవులు పొందిన నాయకులకు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నియామక పత్రాలు అందజేశారు. ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుందన్న పవన్ అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా విజయం కోసం శ్రమించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. తనకు సీఎం పదవి వస్తే సంతోషమని, అంతకంటే ప్రజల భవిష్యత్తు ముఖ్యమని పవన్ పేర్కొన్నారు. నేను ప్రజల్లో ఉన్న భావాన్ని చాలా రిపోర్ట్స్ తెప్పించుకొని అలాగే క్రియాశీలక సభ్యుల వారందరి అభిప్రాయాన్ని నేను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాను, రిపోర్టుల పరంగా తీసుకుంటూ ఉంటాను. సో వాటన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతోటి కలిసి వెళ్తా ఉన్నాం. ఈ వచ్చే ఎన్నికల్లో అందరూ సమిష్టిగా ఏ మాత్రం చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ సరి చేసుకుంటూ ముందుకెళ్దాం. నాకైతే ఇబ్బందులు కనిపించట్లేదు. ఒకటి అరా మానవ సహజం కాబట్టి ఒకళ్ళు కనిపిస్తే దాన్ని మీరు పెద్ద మనసుతోటి అందరూ కూడా కలిసి వెళ్ళిపోయేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ 24 ఎన్నికల్లో వైసీపీ పోయేలాగా, జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడేలాగా ముందుకెళ్దాం. ఈ రోజున ప్రయారిటీ మనం పెట్టుకోవాల్సింది ముఖ్యమంత్రి పదవి కంటే కూడా ప్రజల భవిష్యత్తు చాలా బాగుండాలి ప్రజలది. ఆ విధంగా మనం అడుగులేసి వెళ్తున్నాం. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హై స్పీడ్ రైలు నమో భారత్ను ప్రధాని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం నమో రైల్లో ప్రయాణించిన ప్రధాని పాఠశాల విద్యార్థులు, రైలు సిబ్బందితో ముచ్చటించారు. భారత్ మొట్టమొదటి ర్యాపిడ్ రైల్ సేవల ప్రారంభాన్ని చరిత్రాత్మక క్షణంగా అభివర్ణించిన ప్రధాని దేశం ప్రగతి పదంలో పరుగులు పెడుతోందన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి వందే భారత్, నమో భారత్ రైళ్లను కలుపుతూ రైల్వేలను ఆధునీకరించిన వ్యవస్థగా మారుస్తామని మోదీ తెలిపారు. భారత్ అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తుందన్న ప్రధాని సొంత వ్యోమనౌకలో చంద్రునిపైకి వ్యోమగామిని పంపే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. नमो भारत ट्रेन में आधुनिकता भी है, अद्भुत स्पीड भी है. नए भारत के नए सफर, नए संकल्पों को परिभाषित कर रही है. 21वीं सदी का हमारा भारत आज हर सेक्टर में प्रगति की नई गाथा लिख रहा है. चंद्रमा पर उतार कर दुनिया में हिंदुस्तान छाया हुआ है. एशियन गेम्स में 100 से ज्यादा मेडल जीतकर दिखाता है. G20 का इतना शानदार आयोजन करके दुनिया के लिए एक नया अवसर बन गया है. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాలేజీ స్థాయిలో వారికి ఇవ్వాల్సిన టోఫెల్ శిక్షణ 3వ తరగతి వారికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేవలం ఇంగ్లీషు మాట్లాడటం కోసమే అయితే దానికి టోఫెల్ శిక్షణ అవసరం లేదని స్పష్టం చేశారు. బ్రిటిష్ యాసలో ఇంగ్లీష్ మాట్లాడటం గొప్ప కాదన్నారు. దేశం మొత్తంలో 250 స్కూళ్లలో మాత్రమే ఉన్న ఐబీ సిలబస్ ని మనం 44,000 ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయడం ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. పిల్లలకి మనం నేర్పించాల్సింది సృజనాత్మకత, థింకింగ్ కెపాసిటీ, థింకింగ్ కేపబిలిటీస్. భాష అనేది ఒక ఉపకరణమే తప్ప ఇంగ్లీష్ భాషే నేర్చుకుంటే అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే అమెరికాలో పేదరికం ఉండకూడదు. ఐబీ ఇది కావాలంటే ప్రతి స్కూలు 10 లక్షలు పే చేయాలి, 10 నుంచి 12 లక్షల దాకా పే చేయాలి. 24 ఎన్నికలు ఈ ప్రభుత్వం పోగానే మొట్టమొదటిగా ఈ స్కామ్ చేసిన అందరినీ జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది. మొదటి ఈ స్కామ్ని వెలికి తీసే మొదటి ఇదే కేసు ఇదే అవుతుంది. విద్యా విధానంలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై కొందరు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ట్యాబ్లు, బైజూస్ కంటెంట్ ఇస్తున్నట్లే టోఫెల్ కూడా అందిస్తున్నామని వివరించారు. టోఫెల్కు 2027 వరకు 145 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని, ఇందులో దోచుకోవడం ఎక్కడుందని బొత్స నిలదీశారు. టోఫెల్లో టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చిందన్నారు. టోఫెల్, ఐబీ లాంటి సంస్థలు అత్యుత్తమమని భావిస్తున్నందునే ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఐబీ సిలబస్ అమలు కోసం ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని, ఇందులో ఎక్కడా ఆర్థికపరమైన అంశాలు మాట్లాడుకోలేదని వివరించారు. ప్రైవేటు పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలకు అందించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా ఆలోచన, మా ప్రభుత్వ విధానం ప్రభుత్వ పాఠశాలను వచ్చి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా చేయాలని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కరికులంలో దాంట్లో చేంజెస్ తీసుకురావాలని, రిఫార్మ్స్ తీసుకురావాలని, ఇంగ్లీష్ మీడియంని ప్రోత్సహించాలని
గ్లోబల్ స్టూడెంట్గా మన స్టూడెంట్ని సస్టైన్ అవ్వడానికి కావాల్సిన అన్ని అవకాశాలు అన్ని చర్యలు తీసుకోవాలనేది ఇది ప్రభుత్వ విధానంగా తెలియజేస్తున్నాను. ఇది ఏ ఒక్కరి తాలూకా ఆలోచన కాదు, ప్రభుత్వ విధానం ఇది, మా విధానం ఇది. ప్రకాశం జిల్లాలో నకిలీ భూపత్రాల కుంభకోణం పంచాయతీ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. సీఎంఓ ఆదేశాల మేరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ వేరువేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. భూ కుంభకోణం వివరాలను మల్లికా గార్గ్ తీసుకుని వెళ్లారు. సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి వద్ద గంటన్నర పాటు పంచాయతీ కొనసాగింది. నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులతో ప్రకాశం జిల్లాలో ప్రైవేటు భూములపై అక్రమ లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. 100 కోట్ల విలువైన స్థలాలను నకిలీ డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకునే కుట్ర జరిగిందనే అభియోగాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం 20 రోజులుగా ఆరా తీస్తోంది. భూ కుంభకోణంలో బాలినేని పాత్ర ఉందని విపక్షాలు విమర్శించాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన బాలినేని 2 రోజుల్లో నిందితుల వివరాలు బహిర్గతం చేయాలని కలెక్టర్, ఎస్పీపై ఒత్తిడి తెచ్చారు. ఈ కుంభకోణంపై నిగ్గు తేల్చాలని సీఎంఓ అధికారుల్ని కూడా కోరారు. బాలినేని ఒత్తిడితో కుంభకోణంపై సీఎంఓ జోక్యం అనివార్యమైంది. జగన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం నేతలతో కలిసి ఏపీ హేట్స్ జగన్ పేరిట పుస్తకం విడుదల చేశారు. 52 నెలల పాలనలో ఒక్కో కుటుంబంపై 8,25,000 రూపాయల భారం మోపారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల భారమే 64,000 కోట్లు అని మండిపడ్డారు. నాసిరకం మద్యంతో 35 లక్షల మంది రోగాల బారిన పడేలా చేశారని, 30,000 మంది ప్రాణాలు పోయాయని ధ్వజమెత్తారు. మద్యంలో లక్షల కోట్ల కమిషన్ కొట్టేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేసినందుకే నిన్నిక భరించలేం జగన్ అని ప్రజలంటున్నారని అచ్చెన్నాయుడు వివరించారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కియా తెచ్చారు, ఇసూజ్ తెచ్చారు, హీరో హోండా తెచ్చారు, అశోక్ లేలాండ్ తెచ్చారు, ఏషియన్ పెయింట్స్ తెచ్చారు, ఫ్రాంక్లిన్ టెంపుల్ తను తీసుకొచ్చారు. నువ్వు వచ్చిన తర్వాత కమిషన్ల కోసం కక్కుర్తుపడి కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయే విధంగా నువ్వు చేశావు. చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఎవ్వరం కూడా చెప్పుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని తయారు చేశావు. అందుకే నిన్ను పూర్తిగా ఈ రాష్ట్రంలో లేకుండా చెయ్యాలని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సిఐడి చీఫ్ ఎన్ సంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారని పేర్కొంటూ ఈ వ్యాజ్యం దాఖలైంది. ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీసీఎస్, న్యాయ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సిఐడి చీఫ్ ఎన్ సంజయ్లను పేర్కొన్నారు. సీసీఏ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన సిఐడి చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం సహా ఈ వ్యవహారంపై విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిపై అమరావతి రైతులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భూములిచ్చిన రైతులకు మే నెలలో చెల్లించాల్సిన కౌలును దసరా వచ్చినా చెల్లించనందున ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిధుల విడుదలకు జీవో జారీ అయినా రైతుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. సిఆర్పిసి సెక్షన్ 166 ప్రకారం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మొత్తం 22,948 మంది రైతులకు 183 కోట్ల 17 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గ అమ్మవారు ఇవాళ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గత రాత్రి 11 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అర్ధరాత్రి 1:30 నుంచి దర్శనానికి అనుమతి కల్పించారు. దుర్గామాతను దర్శించుకున్న సీఎం జగన్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దుర్గమ్మను సిపి కాంతి రాణా, ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. కొండపైకి, ఆలయ పరిసరాల్లోకి వాహనాలు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. గాజా స్ట్రిప్పై భూతల దాడి చేయడానికి ఇజ్రాయెల్ సైన్యానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హమాస్ మిలిటెంట్ సంస్థను నిర్మూలించడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించడానికి తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఇజ్రాయెల్ మంత్రి నీర్ బర్కత్ వెల్లడించారు. ఐడీఎఫ్ బలగాలు ఎప్పుడు ఎలా గాజాలో అడుగు పెడతాయనే విషయం మాత్రం చెప్పలేదు. ఇజ్రాయెల్పై పాశవిక దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గుర్తించి అంతమొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హమాస్ భూగర్భ సొరంగాలు ప్రపంచంలోనే అతిపెద్ద సమాధిగా మారనున్నాయని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే గాజా సరిహద్దుల్లో వేల సంఖ్యలో సైనికులను, వందల సంఖ్యలో యుద్ధ ట్యాంకులను ఇజ్రాయెల్ మోహరించింది. దక్షిణ గాజాపై వైమానిక దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 4,137 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా దాదాపు 13,000 మందికి పైగా గాయపడ్డారు. దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమైన కెనడా మళ్లీ రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. ఒట్టావాలో తమ దౌత్య అధికారుల సంఖ్యకు సమానంగా ఢిల్లీలో వారి సిబ్బంది ఉండాలని కోరటం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది. ఢిల్లీ నుంచి 41 మంది దౌత్య అధికారులను ఉపసంహరించుకున్న కెనడా దౌత్య సంబంధాల విషయంలో వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించినట్లు పేర్కొనడాన్ని విదేశాంగ శాఖ తిప్పికొట్టింది. ఇరు దేశాల్లో దౌత్య సిబ్బంది సంఖ్య సమానంగా ఉండాలన్న తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ ఉల్లంఘనగా చిత్రీకరిస్తే తాము అంగీకరించబోమని భారత్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మేరకు భారత్లో కెనడా దౌత్య సిబ్బంది ఎక్కువగా ఉన్నారని, వారు తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించింది. అందుకే ఒట్టావాలో తమ దౌత్య సిబ్బంది సంఖ్యకు సమానంగా ఢిల్లీలో కెనడా అధికారుల సంఖ్య ఉండాలని భారత్ కోరినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. చేతులతో మురుగును శుభ్రం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వాలు భారీ పరిహారం అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మురుగు కాలువలను శుభ్రం చేస్తూ అనేక మంది కార్మికులు చనిపోతున్నారని, పలువురు వైకల్యానికి గురయ్యారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మాన్యువల్ స్కావెంజింగ్ ను పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ పని చేస్తూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు 30 లక్షలు, శాశ్వత వైకల్యానికి గురైన వారికి 20 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైన వారికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సహా ముడి చమురు ధరలు పెరుగుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో నష్టాలతో ముగిశాయి. గత 2 సెషన్లలో 799 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 232 పాయింట్లు తగ్గింది. ఉదయం 65,437 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 65,555 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసిన సెన్సెక్స్ తర్వాత అమ్మకాల ఒత్తిడితో 65,309 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 65,398 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 82 పాయింట్లు తగ్గి 19,543 వద్ద ముగిసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అరసనపల్లి జగన్మోహన్ రావు గెలుపొందారు. ఇవాళ జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి అమర్నాథ్పై 2 ఓట్ల తేడాతో జగన్మోహన్ రావు గెలిచారు. హెచ్సీఏ ఉపాధ్యక్షుడిగా దల్జీత్ సింగ్ విజయం సాధించారు. సెక్రటరీగా దేవరాజు, జాయింట్ సెక్రటరీగా బసవరాజు గెలుపొందారు. కోశాధికారిగా సీజే శ్రీనివాసరావు, కౌన్సిలర్గా సునీల్ అగర్వాల్ విజయం సాధించారు.